వస్తున్నా. ఎక్కడికి రావాలి? కబడ్డీయా? ఓడిపోయారంటగా. ఎవర్రా మీరు? ఫోన్ మాట్లాడించాను. హలో, ఏం ఓడిపోయారా అని చెప్తుండే. ఇంకా కబడ్డీ మ్యాచ్ అంటున్నావు నువ్వు. రేపు సెమీఫైనల్స్ రా. ఇవాళ ఎవరు ఓడిపోయారు? మళ్ళా ఇవాళ ఓడిపోదాం. మనం ఎప్పుడైనా ఓడిపోతామా బాయ్? మొత్తం బుర్రా పాడు మెంటల్ గెలుస్తాం అంటున్నా. ఇంకా కబడ్డీ అవుతుంది టోర్నమెంట్. దౌడ 3.0 కండక్ట్ చేసేది ఎవరు అనుకుంటున్నావు? నైమిషడాన్. తెలుసుగా. మెంటల్ అంటున్నా. నెత్తి కొట్టుకుంటారు ఇట్లా. నెత్తి కొట్టుకొని నువ్వే ఒకసారి. నేను పైకి ఇట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ రా నేను లోపల. మెంటల్ అంటున్నా. బుర్రా పాడైపోయి మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకో. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళతో మాట్లాడిపిస్తా. కమింగ్ కాదు మన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఇట్లా. ఏమైంది విషయాలు? ఏమో అయిందంటే ఇలా మ్యాచ్ లా గెలిచినాం. గెలిచిర్రా? ఓడిపోయారని చెప్పి గెలిచినాం. బ్లాగ్ పడుతుర్రు అని చెప్పి గెలిచినామంటారు కానీ ఓడిపోయారు కాదు. బ్లాగ్ లో వస్తున్నా అని చెప్పి ముఖ చూపి చూడండి. ముఖ చిత్రాలు చూస్తే అర్థమైతుంది. నాకు ఆలోచన సిగ్గే అవుతుందిరా నాకు. ఆ పిల్లలు అన్నే చూస్తుంది. అయ్యా స్టోరీ కాళ్ళ చుడుతోనే కబడ్డీకి వచ్చేసి మనోడు. అయితే ఈరోజు ఈ బుక్ గురించి చెప్దామని వచ్చిన. ఇదిందా? ఇది విశాలానికి ఇచ్చారు. విశాల ఎందుకు కారణం దేనికి ఇచ్చారు చెప్పు. గీతం కూడా తెలుసుకొని ఇంకా అంతే. అంతకుమించి అంటే ఏం లేదంటే ఆర్కిటెక్చర్. గీతం ఎక్కువ స్పాన్సర్ చేసింది చార్మినార్ చేసిరు. చార్మినార్ చేసి మళ్ళా వైజాగ్ లో సబ్మెరీన్ ఉంటుంది చూడు ఒకటి పోస్ట్ కి. దాన్ని కూడా మా వాళ్ళే కనిపించారు. గాజీ అంట. అది ఒక ఆర్మీ నుంచి వచ్చింది కదా. వీళ్ళు ఫోన్ చేసినా పంపించారు గీతం. ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా మా వాళ్ళు? ఇగో ఇప్పుడు తెలుసా మా కాలేజ్ లో మైక్ హోల్డ్ చేస్తున్నా అంటే పక్కా మైక్ కొట్టుకునే టైం స్టార్ట్ చేయ మ్యాచ్. గీతంలో ఫ్యాన్లు ఎంత పొడుగు ఉంటాయి చూడు. సెట్ అవుతుంది మీకు మనకి. అయితే రేపు మా సెమీఫైనల్స్ ఉంది. పక్కా ఓడిపోతాం. పక్కా ఏం చేస్తాం సెమీఫైనల్స్ లో? గెలుచుడే. గెలుచుడే. అరే ఉరికొస్తారు. అగో 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 మొత్తం మన తమ్ముళ్ళనే అంటున్నా. బయటకు పోయి తీస్తా అంటున్నా. బయట అంటున్నా. చలో మ్యాచ్ అయితే అయిపోయింది. రేపు సెమీఫైనల్స్ ఉందంటున్నా. ఈ ఎలక్షన్ మస్తు ఆమప్ చేసుకొని జిమ్ కావాలి. లెక్సియను బయట కొట్టు. బయట కొట్టు. ఇట్లా కొట్టు ఒకటి. సరే అంటాడు కదా సోమ. కొట్టారా? వీడు ఏమో ఏమో పెడతాడు అలా. ఉడిపేసాడు అలా. వీడు కొట్టడం కన్నా భయం. నేను ఎడిటింగ్ చేస్తా అని చెప్పి భయపడతాడు. ఇట్లుంటే ఎట్లా మరి? మొన్న డాడీ అయినావు కదరా. డాడీ కాదు ఫాదర్ అయినావు కదరా. మళ్ళీ రేపు ఎస్ డాడీ అయ్యండు వినా. ఎస్ డాడీ. అరే చెప్పాలంటే మర్చిపోయినా ఇన్స్టాగ్రామ్ లో రీల్ చూసిరా మీరు? చూడకపోతే పోయి చూడు. వైరల్ అయిపోయింది అంటున్నా. మెంటల్ అంటున్నా అసలు. అన్ని రీళ్ళు అవుతున్నాయి అంతే. ఒక్కరే అంతని ఆల్ ఓవర్స్ కూడా పెరుగుతూ ఇంకా రాను పెరుగుతూనే ఉంటారు. ఇక చరణ్ ఎట్లా అనుకుంటున్నావు వీడియో వైరల్ అవగానే? ఇక నేనైతే నా దగ్గరికి నాకైతే మస్తు ఫోన్లు వస్తున్నాయి. ఫోన్లు చేస్తారు. డబ్బును రా మా దగ్గరికి అని చెప్పి. డబ్బును రా లైఫ్ టైం సెటిల్మెంట్ అంటుర్రు. కానీ నాకు గీతంలో వదిలిపెట్టయితే ఊదైతే లేదు. ఎందుకంటే గొర్రెలు చాలా ఉన్నారు. ఇక్కడ గొర్రెలు చాలా ఉన్నారు. చాలా చాలా. ఇది మంచి గొర్రె. ఇప్పుడు వీళ్ళని లేపుతాడు చూడండి. లేవాలి వీళ్ళు లేవాలి.
రావట్లేదే వర్కౌట్ అవుతలేదు వర్కౌట్ అవుతలేదు అరే ఇక్కడ కొడితే ఇక్కడ అవుతుంది ఇక్కడ కొట్టి ఒకసారి అయినా వేసలేదు క్రాస్ అయింది మొత్తం క్రాస్ బ్రీడ్ అయింది ఇది జర మంచిగా అవుతుంది దీన్ని లేపి జర అంత వాకింగ్ చేపిస్తావా దీన్ని అంతా డూప్లికేట్ ఉన్నాయి అన్ని డూప్లికేట్ ఉన్నాయి జర నెక్ ఎక్సర్సైజ్ చెప్పి ఇట్లా అరే ఫాదర్ ఏ సీరియస్ ఉంటాడు ఫాదర్ ఎస్ డాడీ నాట్ సీరియస్ చూసుకుందాం రేపు అన్ని నయం చేద్దాం రేపు చాలా మెంటల్ లాగ్ వస్తుంది మీకు ఏమున్నా వచ్చేసి మెంటల్ అంటున్నా ఏమున్నా వచ్చేసి రేపు వచ్చేసేరి గుర్తుపట్టినా గాడ్ ఫాదర్ ని నా చేతు నా కాళ్ళు సెట్ చేసి ఈయననే దారా విశాల్ నేను నడుము కాడికి అంతా వీడు మళ్ళా మధ్యలో అట్లనే అవుతుంది జర మళ్ళీ రేపు మంచి ట్రీట్మెంట్ ఉంది ఇంకా ఎస్ బాగా నీదేం పోయినారా భరత్ కళ్ళు పోయినాయి మాటలు లేవు వానికి మాటలు లేవు భరత్ భరత్ ఇంకో వీడు మూగి వెదవా పెద్ద మాట అన్నాడు సరాడు అరే అరే మాటలు వస్తున్నాయి మాట్లాడుతుండ్రా ఎవరైనా ఈయననా అయితే రేపు అందరు ట్రీట్మెంట్లు ఉంటాయి చాలా మంది పేషెంట్స్ కూడా వచ్చారు మా దానికి అన్న మాకు ఇట్లా అయింది డాడీ తంగి తీసుకెళ్ళు అని అంటే రేపు ఒక అపాయింట్మెంట్ మీటింగ్ అప్లోడ్ చేసేసినాము ఇంకా మా వాడు చాలా బిజీ అయిపోతారు రేపు మొత్తం వైట్ షర్ట్ వేసుకొని వస్తాడు చూడుగా నేనేమో బ్లాక్ వేసుకుంటా చేతిలో బుక్ స్టిక్ మైక్ పట చిటపట రేపు మనం ఏం చేద్దాం తెలుసా రేపు ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం పైన వర్షం కిందకి తీసుకొస్తాం చూడు రేపు వర్షం కిందకి రేపు వర్షం వస్తుందంటే వర్షం తెప్పియాలి నేనైతే తెప్పిస్తా ఇగో ఇక్కడ జిమ్ చేసేస్తున్నా ఆటోమేటిక్ గా ఏమైందో సెట్ చేసారా నేను ఇవాళ లీవ్ లో ఇలా లివ్ లో ఉండు జర పవర్స్ ఎక్కువ లేవు మైటీ పవర్స్ రేపు అందరు రండి గొర్రె బిడ్డలు అందరు రావాల్సిందిగా కోరుతున్నాము ఆ విశాల్ సూపర్ హీరో మైండ్ టెస్టింగ్ మైండ్ బ్లోయింగ్ ఫాదర్ మన ఫాదర్ సీజన్ మాకు ఎగ్జామ్లలో పాస్ మార్క్స్ రావడానికి అన్ని కారణం ఫాదర్ ఇతని దగ్గరికి ఆటోమేటిక్ అన్ని చేంజ్ అయిపోతున్నాయి ఇట్లా సెట్ అని అంటే ఇట్లా సెట్ అయిపోతుంది ఈడైతుంది మీరు కూడా వచ్చేసారు ఏడుంటాడు కాదు ఈయన ఉంటాడు గీతంలా రుద్రారంలో కలవని కానీ ఓన్లీ గీతంలో ఇలాగైతే ఎంటర్టైన్మెంట్ బుర్రపాటు చేయలే కానీ బుర్రపాడే అనిపిస్తుంది నీకు రేపు ఫుల్ మజా మెంటల్ అంటారు ఒక వైరల్ రీల్ 1M దాటాలంటే చూడ అంటున్నా ఫాదర్ ఇలా లివ్ లో ఎంతైనా కొట్టుకోవచ్చు ఫాదర్ లివ్ లో రీల్ 1M కొట్టాలంటున్నా అంటే నేను లీవ్ లో ఉన్నంత మాత్రాన కొడతారా కొడతా రేపు ఏదో ఒక రోగం తెప్పిస్తాను సరేరా తెప్పి ఎట్లా రైట్ అంటున్నా రైట్ సైనింగ్ ఆఫ్ ది పాండవ 6 రైట్ అంటున్నా